तो हे గా వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ గైస్. ఈరోజు అయితే హనుమాన్ జయంతి ఉంది. సో అందరికీ హ్యాపీ హనుమాన్ జయంతి గైస్. సో మా ఇంటి దగ్గర అయితే మార్నింగ్ అన్నం అయితే స్టార్ట్ అయిపోయింది. సో మనకైతే టైం దొరకలేక తినడానికి, కానీ మా మమ్మీ మాత్రం కష్టపడి తినేసి మా డాడీ కోసం నా కోసం అయితే అన్నం తీసుకొని వచ్చింది అక్కడ నుంచి. సో మన భాషలో చెప్పాలంటే పార్సల్. సో చూపిస్తా చూడండి గైస్. ఎగ్జాక్ట్ టైం చూడొచ్చు 4 కావడానికి వస్తుంది. సో మన వెంకటేశ్వర స్వామి కూడా హాయ్ చెప్పేసండి. సో ఈరోజు వెదర్ మాత్రం ఎండ ఉంది, కానీ అట్లా చల్లగా గాలి కూడా వస్తుంది. నాకైతే లంచ్లో స్పెషల్ క్యారెట్ అండ్ కీరా, మీ అందరికీ తెలిసిందే. సో మా మమ్మీ మాత్రం గుడి దగ్గర నుంచి కష్టపడి మా డాడీ అయితే తినేసిండు గైస్. సో ఇగో పులిహోర, వంకాయ కర్రీ, జిలేబీ, ఆలుగడ్డ కర్రీ, పాలకూర పప్పు, మళ్ళా బగారా, ఇన్ని గానం ఉన్నాయి కదా. సో ఇందులో అయితే కర్రీ. సో మా మమ్మీ ఈరోజు వంట ఏం చేసిందంటే వంకాయ ఆలుగడ్డ. సో ఇల్లు అయితే చపాతీలు ఉన్నాయి, కానీ ఇల్లు ఇంట్రెస్టింగ్ చూడవచ్చు గైస్. మీకు చిన్న బాక్స్లో పులిహోర ఇంకా మన పులిహోర ఇంకా శనగలు గైస్. కప్పుడు ఇదని చూడవచ్చు ఎంత చిన్నగా ఉంది. సో ఇది నాకైతే కాదు, మా అక్క కోసం. ఎందుకంటే ఆల్మోస్ట్ నేనైతే మొత్తం తినేస్తాను, మా అక్క కొంచెం కూడా మా మమ్మీ కొంచెం తీసి పెట్టింది. సో మా అక్క వచ్చే వరకు నైట్ టైం పడుతుంది గైస్. హాస్పిటల్లో డ్యూటీ అయిపోయే వరకు 10 అవుతుంది. సో ఇదైతే ఇట్లనే పెట్టేద్దాం, మా డాడీకి ఖాళీ బిల్లు నొల్లు అవుతుంది. సో మనమైతే కొన్నానే తిందాం గైస్, ఎక్కువ కూడా వద్దు మనకి. సో ఇదైతే ఇక్కడ పెట్టేద్దాం, దీనికి మనకు సంబంధం లేదు గైస్. మళ్ళీ ఇక మా ఇంట్లో ఒక పెద్ద వార్ అవుతుంది దీనికోసం. సో మనమైతే ఫాస్ట్ తినే షాప్కి అయితే వెళ్దాం. సో మనకైతే తినే టైంలో టీవీ విషయాలు వాడైతే లేదు. మా మమ్మీ మాత్రం బయట ఉంది, సో అందుకే టీవీ ఆఫ్ ఉంది. మెయిన్ థింగ్ టీవీ ఆఫ్ ఉండడానికి కారణం స్టార్ లేదు, అంటే స్టార్ సిగ్నల్ సరిగ్గా వస్తలేదు అని టీవీ బంద్ చేసినారు. సో హే గైస్, టైం ఇంటికి వచ్చేవాళ్ళు కూడా వచ్చు 9:30 10 కావడానికి వస్తుంది. సో ఇంట్లో స్పెషల్ వచ్చేసి మాత్రం ఫస్ట్ అయితే మనం ప్లేట్ తీసేసుకున్నాం గైస్, ఎందుకంటే మళ్ళీ మనకు టైం ఉండదు. సో వైట్ రైస్, ఎర్రపప్పు, టమాటా, ఇంకా వంకాయ మసాలా, వైట్ రైస్, ఇంకా పులిహోర ఉంది. సో హనుమంతుని గుడి దగ్గర నుంచి తెచ్చిన మమ్మీ పప్పు. సో ప్రసాదమే గైస్. సో మా మమ్మీ డాడీ అయితే తిని పెట్టేసినారు, కంప్లీట్ చేసేసినారు. ఇక లోపల ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడుతున్నారు గైస్. సో గుడ్లు ఉన్నాయి, తినవుది అవుతుంది, కానీ మా డాడీ ఏం వద్దని చెప్పిన ఈరోజు. సో ఏం చేయగలుగుతాం, ఇక మమ్మీ డాడీ చెప్పిన మాట వినాల్సి వస్తుంది. నేను కూడా ఏం మాట్లాడలేకపోతున్నా గైస్. గుడ్లు అయితే కూడా చేడు ఉన్నాయి. సో తిందాం అనిపిస్తుంది, కానీ వద్దంటారు మా డాడీ. సో ఇక వాటర్ మిలన్ ఇగో కొంచెం మిగిలిచ్చాము, కొంచెమా గైస్. మొత్తం అయిపోయింది గైస్ వాటర్ మిలన్, ఇంత కూడా ఉంచలేరు. ఏం చెప్దాం చెప్పండి, ఇక ఉన్నది మొత్తం ఇక మా ఇంట్లో వాళ్ళు కథం పట్టించేసినారు. సో ఆల్మోస్ట్ మన డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో గుడ్ నైట్, బై బై అండ్ సీ యూ.